పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి గుండెను రాయి చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉన్న హరిహర వీరమల్లు చిత్రం ఇప్పుడు మరోసారి వాయిదా పడింది అంటూ నెట్టింట్లో వార్తలైతే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. నేడు సాయంత్రం ఏఎం రత్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయబోతున్నట్లు సమాచారం కూడా అందుతూ ఉంది. నేడు ఈ యొక్క చిత్రాన్ని సెన్సార్ కార్యక్రమాలకు పంపించారు. మధ్యాహ్నం 3 గంటలకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇక ఆ తర్వాత సెన్సార్ టాక్ వస్తుంది. సినిమాకు కావాల్సిన బజ్ మొత్తం క్రియేట్ అవుతుంది అంటూ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంతలోపే ఈ యొక్క సినిమా వాయిదా పడిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త లీక్ అయింది. ఇక సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహంతో ఫైర్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నిర్మాత ఏఎం రత్నంను ట్యాగ్ చేస్తూ రకరకాలుగా బూతులు తిడుతూ ఉన్నారు. ఇంతకీ ఈ యొక్క సినిమా విడుదల వాయిదా వేయడానికి కారణాలు సోషల్ మీడియాలో అనేకంగా చెబుతూ ఉన్నారు కొంతమంది. ఇక నిర్మాత ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన ఈ యొక్క సినిమా వాయిదా పడిందంటూ ఉన్నారు. మరి కొంతమంది అయితే సెకండ్ హాఫ్కు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉందని, ఇరాన్ నుండి రావాల్సిన CG షాట్స్ ఇంకా రాలేదని, జూన్ 10న వాళ్ళు డెలివరీ చేస్తున్నారని అంటూ ఉన్నారు. జూన్ 10న డెలివరీ చేస్తే సినిమా విడుదల చేయడం అసాధ్యం. ఎందుకంటే ఓవర్సీస్ ప్రింట్ 3 రోజుల ముందే పంపాలి. ఇక చేసేది ఏమీ లేక విడుదలను వాయిదా వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ యొక్క చిత్రాన్ని జూలై 4న విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సినిమా విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి ఈలోపు విఎఫ్ఎక్స్ వర్క్ షాట్స్ వస్తే ట్రైలర్ను విడుదల చేసి సరైన రీతిలో ప్రమోషన్లు చేసి సినిమా మీద అంచనాలు భారీగా పెంచితే బిజినెస్ కూడా బాగా జరుగుతుందని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు విడుదల చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని అంటూ ఉన్నారు మేకర్స్. ఇక జూన్ 12న సినిమా అంటే ఇప్పటివరకు థియేట్రికల్ ట్రైలర్ను కూడా సిద్ధం చేయనప్పుడే అభిమానులకు ఈ యొక్క సినిమాపై అనుమానం వచ్చింది. వాళ్ళు ఊహలకు తగ్గట్లుగానే వాయిదా పడి అందరికీ షాకునిచ్చింది. ఇకనైనా విడుదల తేదీకి సిద్ధం అయ్యేలా చూస్తారా, లేకపోతే మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ వెళ్తారా అన్నది చూడాలి. ఇక జూన్ 12 మంచి డేట్. పోటీకి ఏ భాషలో కూడా సినిమా లేదు. మళ్ళీ ఇలాంటి డేట్ రావడం కష్టమే. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది.